హాయ్ అండి. ఈరోజు వీడియోలో నడుము లూజు తక్కువ, చెస్ట్ లూజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అర్థమయ్యే విధంగా బ్లౌజ్ కటింగ్ చెప్తానండి. ముందుగా క్లాత్ని విధంగా వేసేసుకుని పోలింగ్ మన వైపు ఉండాలి. ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి. చివరి అడ్జస్ట్మెంట్స్ కోసం ఒక లైన్, ఖర్చు కోసం ఒక లైన్ డ్రా చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి పైన ఖర్చుతోటి 15 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇదే 15 ఇంచులని అటువైపు కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్ కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ మార్క్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసి 33 ఇంచులు. 33 ఇంచుల్లో 4వ భాగం 8 8 టేప్ని విధంగా విడేసుకుని 8 ఒక మార్కింగు, వెనకాల డాట్స్ కోసం 1 ఇంచు ఒక మార్కింగు, ఎక్స్ట్రా ఖర్చుల కోసం 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 10 ఇంచులు. 10 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అదేవిధంగా 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ రెండు మార్కింగ్ కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్, నెక్ విడ్త్, సంకడౌన్ మార్క్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు, నెక్ విడ్త్ వచ్చేసి 2.5. ఇప్పుడు సంకడౌన్ మార్క్ చేసుకోవాలి. ఈ 5.5 ఇంచులని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకుని ఈ రెండు మార్కింగ్ కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు సంకడౌన్ మార్క్ చేసుకోవాలి. సంకడౌన్ వచ్చేసి 6 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు సంక రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కింద లైను పై లైను మధ్యలో మార్క్ తోటి కలుపుకొని కరస్కేల్తో రౌండ్ తీసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజు ఆర్మ్ లూజ్కి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకోవడం కోసం షోల్డర్ దగ్గర 1/2 ఇంచు మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకుని టేప్ని విధంగా పెట్టేసుకొని కొంచెం చూసుకుంటూ ఆర్మ్ లూజ్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఈ బ్లౌజ్ ఆర్మ్ లూజ్ వచ్చి 9 ఇంచులు నాకైతే సరిపోయింది. ఇప్పుడు నెక్ విడ్త్ మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ని తీసుకుని నడుము పొడవు మార్క్ చేసుకోండి. ఖర్చుతో సహా నడుము పొడవు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ విడ్త్ 2.5 ఇంచులకు మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ డాట్స్ మార్క్ చేసుకోవాలి. టేప్ని విధంగా పెడేసుకుని సకాను ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. పొడవు వచ్చేసి 4 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా 1 ఇంచు తీసుకున్నాం కదా, 1 ఇంచుని ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. అటో కాపు ఇటో కాపుకి ఒక మార్కింగ్ పెట్టుకొని అటొక లైన్ ఇటొక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ మార్కింగ్ పెట్టి బ్లౌజ్ కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం క్లాత్ని 4 మడతల కింద వేసుకొని చివరి అడ్జస్ట్మెంట్స్ కోసం ఒక లైను, అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ హ్యాండ్ పొడవు కలుసుకోవాలి. ఆది బ్లౌజ్ని తీసుకొని కింద ఖర్చు వదిలేసి పైన షోల్డర్ ఖర్చుతో సహా మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవడం కోసం ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకుని లూజ్ కాడికి ఒక మార్కింగ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ ఆర్మ్ లూజ్ వచ్చేసి 9 ఇంచులు.
9 ఇంచుల మీద హార్మ్ లూజ్ వస్తే సంక డౌన్ 3.5కి మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు టేప్ని ఈ విధంగా క్రాస్గా పెడేసుకుని 9 కాడికి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే హార్మ్ లూజ్ దగ్గర నుంచి టేప్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ పెట్టుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ కార్నర్ దగ్గర నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఏ సైజు వరకైనా షోల్డర్ దగ్గర 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ కలుపుకుంటూ కర్వ్ స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఉల్టా తిప్పుకొని ఇక్కడ కూడా డ్రా చేసుకోవాలి. ఇక్కడ హార్మ్ లూజ్కి ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడ 1/2 ఇంచ్కి హార్మ్ లూజ్ దగ్గర మన వైపుకు 1 ఇంచ్కి మార్క్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి. ఈ మార్క్ని పెట్టి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇక్కడ మిడిల్లో స్టక్ ఇచ్చేసుకొని 2 లేయర్స్ విడదీసుకొని ఫ్రంట్ పార్ట్ లోతు కట్ చేసుకోవాలి. లోతు తీసుకున్నాం తెలియడం కోసం స్టక్ ఇచ్చేసుకోవాలి. అలాగే సైడ్ జాయింట్ పడతాయి కదండి, అవి ఇక్కడే తీసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఓపెన్స్ 2 మన వైపు పెట్టుకుని బ్యాక్ పార్ట్ వేసుకుని ఏ విధంగా అయితే ఉన్నదో బ్యాక్ పార్ట్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర అటువైపు ఇటువైపు కూడా మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ తీసేయాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఇలాగ మార్కింగ్, అది సైడ్ జాయింట్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత కింద నుంచి 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి. అలాగే అటువైపు కూడా 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఈ 2 మార్కింగ్ కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సంకలోతు మార్క్ చేసుకోవాలండి. సంకలోతు మార్కింగ్ కోసం టేప్ని 6 ఇంచులకు మార్క్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు 1/2 ఇంచుకి మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ని తీసుకొని షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడికి కరెక్ట్గా పడేసుకొని ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఉక్స్ పెట్టి కాజా పెట్టి పొడవ కోసం కింద నుంచి 2 ఉక్స్ కాడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. నెక్ రౌండ్ మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడవు మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవు మార్క్ చేసుకోవడం కోసం ఆది బ్లౌజ్ని తీసుకొని షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి మెయిన్ డాట్ పట్టుకుని ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. మెయిన్ డాట్ ఎడల్పు మార్క్ చేసుకోవాలి. టేప్ని చివరి నుంచి ఈ విధంగా 2.5 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని మెయిన్ డాట్ ఎడల్పు వచ్చేసి 1.5 మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్స్ మార్క్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ మార్క్ చేసుకోవడం కోసం ఆది బ్లౌజ్ని తీసుకుని ఈ విధంగా సైడ్ జాయింట్లు ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు కరువు తిప్పుకోవాలి. అదేవిధంగా సైడ్ జాయింట్ల దగ్గర స్కేల్తో ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఈ మార్కింగ్ పెట్టి కట్ చేసేసుకోవాలి. మెయిన్ డాట్ పొడవు మార్క్ చేసుకోవాలండి. మెయిన్ డాట్ పొడవు వచ్చేసి
2.5 ఇంచులు 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అటొక లైన్ ఇటొక లైన్ కూడా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ డాట్ మార్క్ చేసుకోవాలండి. సెకండ్ డాట్ మార్కింగ్ కోసం నెక్క దగ్గర 1/2 ఇంచ్ వదిలేసుకొని మిగిలిన దాన్ని ఇలాగా సగానికి ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ పెట్టుకుని 2.5కి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మెయిన్ డాట్కి సెకండ్ డాట్కి మధ్య వచ్చిన గ్యాప్ని 3వ డాట్కి వచ్చేలాగా చూసుకొని ఒక మార్కింగ్ వేసుకోవాలి. స్కేల్తో ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలండి. షేప్ బెల్ట్ కట్ చేసుకోవడం కోసం మిగిలిన క్లాత్ని తీసుకొని ఆది బ్లౌజ్ ఈ విధంగా వేసేసుకొని వెనక్కి తిప్పుకొని షేపు అయితే ఎలాగైతే ఉన్నదో అలాగ మార్కింగ్ వేసుకొని కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఫిట్టింగ్ సూపర్గా ఉంటుంది.